ప్రైజ్ ద లార్డ్. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మహిమ సింహాసనాన్ని వదిలిపెట్టి నిన్ను నన్ను ఆ లోకంలో కూర్చుండపెట్టాలని అంత గొప్ప సింహాసనాన్ని వదిలిపెట్టి తనను ప్రాణం పెట్టినటువంటి దేవుడు త్వరగా రానైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరందరూ ఆదరించబడుతున్నారని, మరి ప్రభువులో బలపడుతున్నారని, అందును బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. అనేక మంది ఫోన్ కాల్స్ చేసి అడుగుతున్నటువంటి మాట, అమ్మా మన మందిరం ఎక్కడ, మిమ్మల్ని కలవాలి అంటే ఎక్కడ అని. త్వరలో దేవుని కృపను బట్టి విజయవాడలో మరి దివ్య వెలుగు ఫౌండేషన్ యొక్క ప్రైడ్ టవర్ను స్టార్ట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. అతి త్వరలో మరి మీకు ఆ వివరాలన్నీ తెలియపరుస్తామండి. అనేక మంది మరి నేరుగా మిమ్మల్ని కలవాలని, మరి మీతో ముఖాముఖిగా మేము మాట్లాడాలని మీ ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరుస్తున్నారు. మీటింగ్ బిజీ ద్వారా మరి దేవుని పనిలో మరి పరుగురు పందెంలో ఉండటం వలన మిమ్మల్ని కలవలేకపోతున్నాను. ఒకవేళ నేను మాట్లాడలేకపోయినా కూడా మరి మా ప్రార్థనలో ఉన్నటువంటి వ్యక్తులు మీతో మాట్లాడుతున్నారు. అత్యవసరమైతే మరి తప్పకుండా నేను కూడా మీతో మాట్లాడటానికి సిద్ధురాలుగా ఉన్నానండి. త్వరలో ఈ ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలను, ఆ యొక్క అడ్రస్ను మీ ముందు తెలియపరుస్తాము. ఈ పరిచర్య గురించి తప్పకుండా మీ అనుదిన ప్రార్థనలో మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి భారభరితమైన ఈ పరిచర్యలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని క్రీస్తు ప్రేమతో మనవి చేస్తున్నాను. మరి అనేక మంది మరి ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరుస్తున్నటువంటి దేశాల నుంచి కూడా, మరి విదేశాల దగ్గర నుంచి కూడా అనేక మంది ఈ సువార్తను వినటానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఈ పరిచర్యలో మరి కొనసాగించడానికి మీరు కూడా పారిభాగస్తులు అవ్వాలని దేవుని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏమండి, మన జీవితాలలో ప్రతి ఒక్కరము కూడా అనేక మార్లు మరి కొన్ని బిరుదులను తీసుకుంటూ ఉంటాం కదండి. కొంతమంది ఎంత చెప్పినా వినరు, ఏవి చెప్పినా వినరు. తమ హృదయాన్ని ఒక బండలాంటి మనసుతో, కఠినమైన హృదయంతో ఉన్న వాళ్ళని చూసి అనేక మార్లు మనం బిరుదులు పొంది ఉంటాం. ఎంత కఠిన హృదయంలో ఏం చెప్పినా వినరు అని, ఎంత బండలాంటి మనసు, ఎంత చెప్పినా మారరు అనేటువంటి ఆ యొక్క బిరుదును మనందరి జీవితాల్లో పొందుకునే ఉండుంటాం కదండి. లేఖన భాగాల్లో కూడా దేవుడు మరి ఆయన పనికి అడ్డముగా ఉన్న వాళ్ళని ఎటువంటి బిరుదులతో, ఎటువంటి మరి రాళ్లతో పోలుస్తున్నాడో లేఖన భాగాల్లోంచి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని దేవుని ప్రేమను బట్టి ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవానిలో ఒకనిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి ఒకటి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ఉంచివేయబడుట వానికి మేలు. మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. దేవుడు ఎంతో కనికరము కలిగిన వాడు, ఆదరించేవాడు, జాలిపడేవాడు, కోపము పడనివాడు. ఆయన ప్రేమను, ఆయన దయను అనుక్షణము చూపించేటువంటి యేసుక్రీస్తు వారు స్వయముగా చెప్తున్నటువంటి కఠినమైన మాట అండి. ఈ మాటలో ప్రతి అక్షరములో కూడా ఆయన సువార్త పనికి అడ్డముగా వచ్చేవారి గురించి, ఆయన ఆ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తను చేసినటువంటి ఆ కార్యాన్ని ఇతరులు దానిని అర్థం చేసుకోలేకుండా అందులోకి నడిపించబడవలసినటువంటి వారిని నడిపించటానికి అడ్డముగా ఉన్నటువంటి వారిని గురించి దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి మృదువైన కఠినమైన మాటలు. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. మామూలు సముద్రం కాదటండి, మిక్కిలి లోతైన సముద్రములో. దానిని పడేయటము కాదంట, ముంచివేయబడటం అంటే మరలా ఆ ముంచివేయబడిన వ్యక్తి పైకి రాకుండా వాడిని అదిమి పట్టుకొని ఆ యొక్క జీవము పోయే వరకు ఉండుట మేలు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. లేఖన భాగాల్లో గమనించి చదువుకున్నట్లయితే ఇదే మాటను పరిశుద్ధాత్మ దేవుడు 3 సార్లు హెచ్చరించారండి. మార్కు సువార్త 9వ అధ్యాయం
42వ వచనములో, లూకా సువార్త 17వ అధ్యాయము 1-2 వచనాలలో కూడా ఇదే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి మరలా హెచ్చరిస్తూనే ఉన్నాడు. దేవునిలో జన్మించినటువంటి వారికి, అంటే దేవుడిలో అప్పుడే పుట్టినటువంటి వారికి నీ విశ్వాస జీవితము ఒక అభ్యంతరకరమైనదిగా ఉండకూడదు. ప్రభులో ఎదుగుతున్న వారికి, ఆయన నామాన్ని ధరించినటువంటి ఆయన యొక్క విశ్వాసులకు ఉండవలసిన లక్షణములు మాటలో, మన ప్రవర్తనలో, మన యొక్క ప్రేమలో, వారిని మనము పైకి నడిపించేటువంటి విధానంలో, ప్రతి ఒక్క విషయంలో కూడా మనము ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. వారి ఆధ్యాత్మిక జీవితానికి, వారి ఎదుగుదలకు మనము అడ్డముగా ఉంటే రేపు ఒకానొక దినాన తప్పకుండా ఆయన ఉగ్రతను మనము ఎదుర్కొనవలసిన వాళ్ళముగా ఉన్నాము. యేసుక్రీస్తు వారు ఈ మాట చెబుతున్నది ఆయన నామాన్ని ప్రకటించే వారికి, ఆయన నామాన్ని బోధించే వారికి, మరి ఆయన విశ్వాసులకు, ఆయన సువార్త సేవను చేస్తున్న వారికి. లేఖన భాగాల్లో దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, అన్యజనులలో నా నామానికి దూషణ కలుగుతున్నది అంటే అది ఆ నామాన్ని ధరించినటువంటి మీ వలనే కాదా? ఏవండి, 2016 సంవత్సరాల క్రితము నాడు నోటి మాటతో సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చినటువంటి దేవుడు ఈరోజు ఒక మనుష్యుడిగా ఈ లోకములోనికి వచ్చి ఏ పాపము ఎరుగినటువంటి వాడు ఆ పరిశుద్ధ రక్తాన్ని ఈ యొక్క భూమి మీద చిందించినది. ఎందుకంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన ఒక్కగానొక్క అద్వితీయ కుమారుడిని ఈ యొక్క లోకానికి పాప పరిహారార్థముగా పంపించాడండి. ఆయన పాపములో ఈరోజు నీలో ఉన్న, నాలో ఉన్న ప్రతి పాపము కొట్టివేయబడుతున్నది. ఆయన ఎంతో నమ్మకముతో, ఎంతో ఆసక్తితో ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. లేఖన భాగాల్లో దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, పిలుచుకున్నవారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆయన నీ మీద ఎంతో నమ్మకంతో నిన్ను ఏర్పరచుకున్నప్పుడు ఇతరులకు నువ్వు అడ్డముగా ఉంటున్నావా? వారు క్రీస్తులో ఎదగటానికి నీ మాట, నీ కఠినమైన ప్రవర్తన, నీ నోటి నుంచి వచ్చేటువంటి దూషణ మాటలు, నీలో ఉన్నటువంటి ఈర్ష్య స్వభావము, నీలో ఉన్నటువంటి ప్రేమలేనితనము వారి ఎదుగుదలను కృంగచేసేవిగా ఉన్నవా? చిన్న పిల్లలను, అంటే అప్పుడే క్రీస్తులో బాప్తిసము పొందిన వారికి నువ్వు పెద్ద చిన్న అనేటువంటి తారతమ్యం లేకుండా నువ్వు చూపించేటువంటి ప్రేమ, నువ్వు చూపించేటువంటి ఆదరణ, నువ్వు చూపించేటువంటి మాదిరికర జీవితము రేపు ఆ బిడ్డను కూడా విశ్వాసములో బలపరిచి అనేక మందిని ప్రభువులో నిలబెట్టడానికి, నడిపించడానికి తనను ఒక ఆయుధముగా మనము సిద్ధపరచగలుగుతున్నామా? ఎంతో నిస్వార్థముతో, స్వార్థము లేని తనముతో ఆయన 12 మంది శిష్యులు ఆ సువార్తను ప్రకటించారండి. తోమా గారు మరి ఈ భారతదేశానికి వచ్చి ఉండకపోతే మనందరికీ సువార్తే లేదు. ఏమండి, ఆయన యేసుక్రీస్తు వారి పేరిట ఎంత ఆస్తులు కూర్చుకున్నాడండి. ఆయన యేసుక్రీస్తు వారి పేరిట ఎంత పెద్ద పెద్ద డినామినేషన్లు సృష్టించారండి. ఏమీ లేదు. ఆయన యేసుక్రీస్తు వారి పేరిట హతసాక్షి అయ్యాడు. ఆయన మరి ఈ యొక్క భారతదేశంలోనే ఆయన యొక్క శరీరాన్ని పాత పెట్టినట్టుగా మన లేఖన భాగాల్లో చదువుతున్నామండి. ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, ఆ జీవము కలిగిన దేవుడు, ఆ శక్తిమంతమైన దేవుడు, ఆ బలమైన దేవుడు నిన్ను ఎంతో నమ్మికతో ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన కోరుకున్నాడు, నిన్ను అభిషేకించాడు. నీ ద్వారా అనేక మందిని, చీకటిలో ఉన్న వారిని ఆ వెలుగులోకి తీసుకురావటానికి నిన్ను ఒక సాధనంగా మలుచుకుంటున్నాడు. నువ్వు అటువంటి వారికి అడ్డుగా ఉంటే, అటువంటి వారికి నువ్వు ఒక మాదిరికరమైన జీవితమును కలిగి ఉండకపోతే, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, అటువంటి వారికి తిరుగుట రాయి కట్టి లోతైన సముద్రములో వారిని ముంచివేయటము మేలు అని. తల్లిదండ్రులుగా మన బిడ్డలకు చిన్న వయసు నుంచి కూడా దేవుని యందు భయభక్తులు నేర్పించటం తల్లిదండ్రుల యొక్క బాధ్యత అండి. ఈరోజు ప్రభువును నమ్ముకున్నటువంటి వారి బిడ్డలు, ప్రభు సేవను చేస్తున్నటువంటి వారి బిడ్డలు, వారి నోటి మాటలు, వారి దురుసైన ప్రవర్తన దేవుడు వాళ్ళని హెచ్చించే కొందికి ఇతరుల కంటే మేమే పరిశుద్ధులము, ఇతరుల కంటే మేమే మంచివారము అనేటువంటి తెలియని ఒక భావన
అన్య జనాంగానికి దేవుని ఎరగనటువంటి బిడ్డలకు అది కృంగదీసే విధముగా, అబ్బా వీళ్ళల్లో ఉన్నటువంటి అహంకారాన్ని బట్టి, వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆ బిరుసుతనంను బట్టి ఆ దేవుడిని నమ్మటానికి కూడా మాకు ఇష్టం అవటం లేదు అని అనేక మాటలు నేను విన్నాను, నా నిజ జీవితంలో నేను చూశాను కూడానండి. మరి మన బిడ్డల విషయంలో చిన్న వయసు నుంచి కూడా వారికి విధేయత కలిగి ఉండటం, లోబడి ఉండటం, దేవుని ప్రేమను నేర్పించడం కూడా తల్లిదండ్రులుగా, దేవునిని ఎరిగిన వారిగా అది మన యొక్క బాధ్యత అండి. మన బిడ్డలకు అన్నింటిలో మనం జాగ్రత్తలు తీసుకుంటాం. సెల్ ఫోన్ ఎలా వాడాలో చెప్తాం, కంప్యూటర్ ఎలా వాడాలో నేర్పిస్తాం, స్కూల్లో మంచి మంచి ర్యాంక్స్ ఎలా సాధించాలో చెప్తాం. మరి ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఒక కారు డ్రైవింగ్ దగ్గర నుంచి రోడ్డు క్రాస్ చేసే దగ్గర నుంచి అన్నింటిలో కూడా మనము జాగ్రత్త కలిగి బాధ్యతను వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం. ఈ లోకరీత్యగా అవన్నీ చేయటం మంచిదే. వాటితో పాటు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, దేవునిలో తగ్గించుకునే జీవితం, తను చుట్టూ ఉన్నటువంటి స్నేహితుల దగ్గర, తను చదువుకునేటువంటి ఆ కాలేజెస్ దగ్గర దేవుని వైపు వాళ్ళని మరల్చడానికి ప్రతి విషయంలో కూడా ఒక త్యాగాన్ని కలిగి ఉండటం, ప్రతి విషయంలో కూడా వారికి ఇవ్వటము మనము నేర్పించగలిగిన స్థితిలో ఉన్నప్పుడే మరి దేవునికి రేపు మనము మన బిడ్డల విషయంలో లెక్క చెప్పవలసిన వారముగా ఉన్నానండి. ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, మరి దేవుని వాక్యం ఈరోజు స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట, మన కుటుంబాలు కానీ మన సంఘాలు కానీ మనకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలలో ఇతరులకు మనం అభ్యంతరకరముగా లేకుండా ప్రభు వైపు వారిని తిప్పగలిగే సాధనాలుగా ఉండాలని లేఖన భాగనాల్లో దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ బిడ్డలకు కోపము రేపకుడి, ప్రభువు యొక్క శిక్షణతోనూ బోధనతోనూ వారిని పెంచండి. చూడండి, దేవుని పనిలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని పనిలో మనము పరిగెడుతున్నప్పుడు శత్రువు మన కుటుంబాలలో భార్యాభర్తల మధ్య విభేదాలను, బిడ్డల నుంచి ఒక వ్యతిరేకతను మనకు తీసుకురావటం సహజం. మన బిడ్డలు దారి తప్పిపోయారన్నప్పుడు వారి మీద కోపపడకండి, వారిని రెచ్చగొట్టకండి. వారు ఎటువంటి బలహీనతలతో పట్టబడి ఉన్నా సరే, వారు ఎటువంటి ఒక చీకటి శక్తులతో బాధింపబడుతున్నా సరే, వారి గురించి ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టండి. దేవుని సన్నిధిలో వేకువజామునే వారి గురించి గోజారాడటం నేర్చుకొనండి. బిడ్డల మీద కోపపడకుండా ప్రేమతో, ఓర్పుతో, సహనంతో వారిని, కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తి ప్రభు వైపు తిప్పబడటానికి వారికి మీ ఆదరణ చూపించండి. యోబు గ్రంథములో మనం గమనించి చదువుకున్నట్లయితే, యోబు గారు అనుదినము అరుణోదయమునే లేచి తమ బిడ్డలు తన హృదయంలోనైనా ఎక్కడైనా పాపము చేసి ఉన్నారేమో అనేటువంటి భయముతో దేవుని సన్నిధిలో అరుణోదయమునే మరి దహన బలులు అర్పించి తన బిడ్డల మీద ఏ పాపము రాకుండా ఉండాలని దేవుని సన్నిధిలో మొర్రపెట్టేవాడటండి. తల్లిదండ్రులుగా నువ్వు అటువంటి భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తున్నావా? అనేక మంది ఈ రోజుల్లో మరి దేవుని సువార్తను మోస్తున్నటువంటి వారి కుటుంబాలలో బిడ్డల ద్వారా అనేక మంది బాధపడుతూ ఉన్నారండి. వారి మాదిరికరమైన జీవితాల ద్వారా అనేక మంది ప్రభువులోకి రావటానికి ఈ కుటుంబాలుగా ఉన్నవారే అడ్డంగా ఉంటున్నాం. దేవుడు ఎప్పుడు కూడా కుటుంబాలను కట్టేవాడు. ఆయన నలిగిపోయిన వారిని, పాడైపోయిన వారిని, జారిపోయిన వారిని, ఎందుకు పనికిరాని వారిని శక్తిమంతులుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్దేటువంటి దేవుడు. ఈరోజు సువార్తను మోస్తున్నటువంటి నీ కుటుంబాలలో, దేవుని నామాన్ని ధరించినటువంటి నీ జీవితంలో, నీ బిడ్డల ద్వారా, నీ భర్త ద్వారా ఎటువంటి కృంగుదల స్థితిలో నువ్వు ఉన్నా కూడా బాధపడకు. ఆ రోజు యోబుకున్నటువంటి దేవుడే ఈరోజు నీకు నాకు ఉన్నాడు. ఆయన మన జీవితాలలో మన బిడ్డలని ఒక శక్తివంతమైన మార్గంలో నడిపించడానికి ఆయన సమర్థవంతమైన దేవుడిగా ఉన్నాడు. వారికి నీ ప్రేమను చూపించు, నీ కోపంతో వారిని రేపకుడి. దేవుని యొక్క భయభక్తమైన మార్గంలో చిన్న వయసు నుంచే మీ బిడ్డల యొక్క ప్రతి ఒక్క విషయాన్ని మీరు గమనించి వారి యందు జాగ్రత్త కలిగి ఉండటం తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత.
పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించి చదివినట్లయితే అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదివినట్లయితే పరిశుద్ధాత్ముడు సౌలును బర్నబాను పిలిపించిన పని కోసం ప్రత్యేకించపరచబడినప్పుడు మరి వారిద్దరూ సలమీ చేరుకొని ఆ ద్వీపము మొత్తము సువార్తను ప్రకటిస్తూ ఉన్నారటండి. అక్కడ మాంత్రికుడును కపట ప్రవక్త అయినటువంటి ఒక యూదుడు ఉన్నాడు. అతని పేరు బర్యేసు. ఈ బర్యేసు అనేటువంటి మాంత్రికుడు ఆ ప్రాంతీయ అధికారి అయినటువంటి ఆ సెర్గీ పౌలు అనే వ్యక్తికి దగ్గరగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. మరి ఈ అధికారి చాలా తెలివిగలిగిన వాడు, ఆసక్తి కలిగిన వాడు. కాబట్టే యేసుక్రీస్తు వారి గురించి వినాలని ఈ సౌలును బర్నబాలను పిలిపించుకున్నట్లుగా లేఖన భాగాలను మనం చదువుతున్నామండి. ఈ రోజుల్లో మన అధికారులు, ప్రధానులు, మరి పెద్ద పెద్దవారు అందరికీ కూడా యేసుక్రీస్తు వారి గురించి తెలుసు. ఆయన నిజమైన దేవుడని, ఆయన మాత్రమే దేవుడని అనేక మంది అధికారులకి అంతరంగాల్లో తెలుసు. కానీ వారు దానిని ఒప్పుకునే స్థితిలో లేకుండా ఉండటం ఎంతో విచారకరమండి. కానీ ఈ యొక్క సెర్గీ పౌలును గమనించినప్పుడు ఆయన దేవుని యందు ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన జ్ఞానము కలిగిన వాడు. కాబట్టి ఆ జీవము కలిగిన దేవుని గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మన అధికారులు కూడా అటువంటి ఆశ కలిగి ఉంటే ఎంతో బాగుండును కదండి. ఈ సౌలు బర్నబాల యొక్క మాటల ద్వారా అతని విశ్వాసములో బలపడుతున్నటువంటి సమయంలో ఈ యొక్క ఎలుమ అంటే ఈ మాంత్రికుడు వాడికి అడ్డు తగులుకున్నాడండి. ఆ మాటలకు, ఆ విశ్వాసములో తొలగించబడటానికి అతను తన శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు సౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే, ఆ అపవాది కుమారుడా, నీవు దేవుని తిన్నని మార్గాలకు నువ్వు వక్రంగా తిప్పుతున్నావెందుకు? అపవాది కుమారుడా, ఆది నుంచి కూడా శత్రువు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేసేటువంటి కుయుక్తులు కలిగి ఉన్నవాడండి. మరి సౌలు పరిశుద్ధాత్మతో నింపబడి, అపవాది కుమారుడా, నువ్వు ఎందుకు దేవుని తిన్నని మార్గాలను వక్రంగా మారుస్తున్నావని గద్దించినప్పుడు మరి దేవుని ఆత్మతో నింపబడిన వాడే, నువ్వు గ్రుడ్డివాడివై నిన్ను నడిపించడానికి నాకు సహాయం ఎవరు దొరుకుతారా అని నువ్వు చేయి పట్టుకొని నడిపించుకునే స్థితిలో ఉంటావు అని చెప్పిన మరుక్షణమే అతడు గుడ్డివాడిగా మార్చబడినట్టుగా లేఖన భాగాల్లో గమనిస్తున్నాం. ఈ కార్యము జరిగినప్పుడు ఆ ప్రాంతీయ అధికారి అయినటువంటి ఆ సెర్గీ పౌలు ఈ యొక్క ఉపదేశానికి, ఆ దేవుని శక్తికి ఆశ్చర్యపడి వెంటనే ప్రభువును అంగీకరించినట్టుగా మనం చూస్తున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో అనేక మంది అధికారులు మరి దేవుని యొక్క శక్తిని ఎరిగిన వారు కూడా ప్రభు సువార్త పనికి అడ్డుపడేవారిగా ఉన్నారు. దేవుని పనికి అడ్డుగా ఉన్నవాళ్ళని దేవుడు ఎప్పుడు క్షమించడండి. నువ్వు కుటుంబీకుడివైనా, బయటవాడివైనా, ప్రభుని ఎరిగిన వాడివైనా, ప్రభుని ఎరగని వాడైనా సరే, ఆ రోజు ఇక్కడ ఈ బర్యేసుకు పట్టినటువంటి గతే ప్రతి ఒక్కరి పట్ల జరిగించడానికి ఆయన శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ అంత్య దినాలలో కేవలము ఆయన ఉచితమైన కృప క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అనే విధముగా మరి ఈ అంత్య దినాలలో ప్రతి ఒక్కరూ ఆ పరలోక రాజ్యంలో ఆ మహిమ సింహాసనం మీద ఆయన ఉండాలని, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన వాడండి యేసుక్రీస్తు వారు. అందరిలాగా ఆయన ఒక భోగాలను, లేకపోతే ఒక గొప్పనను, లేకపోతే ఒక దర్పణమైన జీవితాన్ని చూపించడానికి వచ్చినవాడు కాదండి. నీ పాపము కొరకు, నా పాపము కొరకు ఆయన నలగగొట్టబడిన దేవుడు. ఈ సువార్తను సర్వలోకమునకు ప్రచురం చేయాల్సినదే ఆయన కోరుకునేటువంటి ఆశ. కానీ దీనిని స్వార్థంతో ఉపయోగించుకోవటానికి కాదండి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట, అభ్యంతరాలు కలుగుతాయి, అయ్యో అది ఎవరి వలన కలిగినదో వానికి శ్రమ, అయ్యో అని దేవుడు అంటున్నాడంటే రేపు ఒకానొక తీర్పు దినాన విశ్వాసంలో ఎదగవలసిన వారికి నువ్వు అడ్డుగా ఉంటే, విశ్వాసంలో ముందుకు వెళ్ళవలసిన వారికి, సేవలో నువ్వు ముందుకు వెళ్తున్న వారికి నువ్వు ఆటంకంగా ఉంటే, అయ్యో అటువంటి వారికి శ్రమ. రేపు దేవుని తీర్పు దినాన నువ్వు నిలబడాల్సి ఉంటుంది. ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, నీ భర్తకు నువ్వు ఆటంకంగా ఉన్నా, నీ భార్యకు నువ్వు ఆటంకంగా ఉన్నా, నీ సంఘానికి నువ్వు అభ్యంతరంగా ఉన్నా, ప్రభువులో అప్పుడే ఎదుగుతున్నటువంటి చిన్న బిడ్డలకి నువ్వు ఒక అభ్యంతరంగా ఉన్నా, నిన్ను నువ్వు మార్చుకో. ఎందుకంటే ఆయన
దిద్దుబాటుకి అవకాశం ఇచ్చేటువంటి దేవుడు. ఈ మధ్య కాలంలో నా ముందు జరిగినటువంటి ఒక యథార్థన సంఘటన, ఒక అయ్యగారు వారి సంఘంలో రిఫరెన్స్ చెప్పిన వెంటనే మరి ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ ఒక సహోదరి మరి చాలా దేవుని యందు ఆసక్తి కలిగినది, మరి వెంటనే చదువుతాం ఆమెకు అలవాటుగా ఉన్నదండి. ఇంతలో అక్కడ ఉన్నటువంటి వేరే సహోదరుడు వచ్చి ఈ సంఘంలో కొన్ని రూల్స్ ఉన్నాయి, నువ్వు మాట్లాడకూడదు, నువ్వు చదవకూడదు అని చెప్పినప్పుడు ఆ యొక్క అవమానాన్ని భరించలేక ఆ సహోదరి కళ్ళ వెంటనే నీళ్లు కారటం నేను గమనించాను. నేను తట్టుకోలేక ఆ సహోదరుని నేను అడిగాను, అయ్యా బైబిల్లో ఎక్కడైనా దేవుడు అటువంటి దాని గురించి చెప్పాడా, అలా చదవకూడదని ఎక్కడైనా ఉన్నదా అని నేను అడిగాను. నాకేమి సమాధానం చెప్పలేక చూపులతోనే ఆయన కష్టాన్నంతా వ్యక్తపరిచాడు. ఏమండి, యేసుక్రీస్తు వారు సజీవుడని మొట్టమొదట బోధించింది ఒక స్త్రీనే కదండి. ఒకవేళ ఆమె అలా చదవటం తప్పైతే సున్నితంగా చెప్పు, 4 గోళ్ల మధ్య చెప్పు, నీకు ఏమి కావాలో నెరవేర్చుకో, కానీ నువ్వు విశ్వాసముగా ఎదిగున్నవాడివి. ఆ చిన్న బిడ్డని నలుగురిలో అలా అవమానించడం ద్వారా తప్పకుండా దేవునికి లెక్క చెప్పుకోవాల్సిన వారముగా ఉన్నామండి. అనేక మంది వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని, వారికి ఇచ్చినటువంటి ఆ పెద్దరికాన్ని నిలుపుకోలేక కొత్తగా వస్తున్నటువంటి వారిని మరి ఆధ్యాత్మికంగా తొక్కేసే స్థితిలో ఉన్నారు. క్రీస్తు ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నానండి, ఇది యథార్థమైన గ్రంథం. మన దేవుడు యథార్థమైన వాడు. మన దేవుడు యథార్థవంతుల కోసం వెతికే దేవుడుగా ఉన్నాడు. నీ అక్కసు కోసం, నీ యొక్క స్వార్థం కోసం, నీ అహంభావం కోసం క్రీస్తులో కొత్తగా ఎదుగుతున్న వాళ్ళని బలిచేకు సహోదరుడా. క్రీస్తు ప్రేమను చూపించు, వారిని ఆదరించు, వారిని ఎంకరేజ్ చేయి. అనేక మంది ఆ మార్గంలో రావటానికి, ఆ బాటలోకి రావటానికి నువ్వు ఒక మార్గముగా ఉంటావు. ఎందుకంటే మన దేవుడు సజీవమైన రాయి. ఆయన మాట్లాడలేని దేవుడు కాదు, ఆయన మాట్లాడే దేవుడు. ఈరోజు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, జికటకల దొంగ ఉబ్బిలో నుంచి నిన్ను లేపి, మరి ఆ నాశనకరమైన తెగుల్లోంచి నిన్ను లేపి క్రీస్తు అనే బండ మీద స్థిరపరచడానికి ఆయన ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయనను ఆరాధించే విశ్వాసులంతా కూడా సజీవమైన రాళ్లుగా ఉండవలసిన వాళ్ళండి. మనమే ఒక ఆధ్యాత్మికంగా ఆలయంగా కట్టబడుతున్న వాళ్ళముగా ఉండవలసిన వాళ్ళం. అందరూ కాదు కాదు అని తీసివేసిన రాయే రేపు ఇంటికి మూలరాయి అవుతుందటండి. ఈరోజు నువ్వు పెద్దరికంతో, నువ్వు ఒక అహంకారంతో, నేనే పెద్ద విశ్వాసం అనేటువంటి గర్వంతో నువ్వు తీసివేసిన వాళ్ళనే రేపు దేవుడు ఎంచుకుంటాడు. వాళ్ళ చేతనే బలమైన కార్యాలు జరిగిస్తాడు. మరి యేసుక్రీస్తు వారిని అందరూ తృణీకరించారు, కానీ ఈరోజు ఆ రాయే నీకు మూలరాయిగా ఉన్నది. ఆయన నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్తున్నటువంటి దేవుడు. నువ్వు ఏ గంగలో మునిగినా, ఏ చెట్టుకు నువ్వు నమస్కరించినా, ఎంతమంది మనుషులు నువ్వు బలులు ఇచ్చినా, ఎంత క్షుద్ర పూజలు చేసినా, నువ్వు ఏమి చేసినా కూడా నీ పాపాలు కడగబడవు ప్రభునందు. ప్రియ సహోదర సహోదరి, ఆ పరిశుద్ధుని రక్తంలో కడగబడినప్పుడే నీలో జన్మతః వచ్చినటువంటి పాపాలన్నీ కడగబడి రేపు ఆ పరలోక రాజ్యము అంటే నువ్వు కోరుకుంటున్నటువంటి ఆ స్వర్గములోకి నేను చేర్చటానికి ఆ రోజు తీసేసినటువంటి ఆ పనికిరాని రాయిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారే ఈరోజు నీ జీవితానికి మూలరాయి. మరి ఆయన పనికి అడ్డుగా ఉండకుండా చిన్నవారిని మనము విశ్వాసములో బలపరిచేవారిగా, రేపటి నీ మెడకు తిరగటి రాయి కట్టించుకొని లోతైన సముద్రములో ముంచివేసే స్థితిలోకి మనము లేకుండా అనేక మందికి మాదిరికరంగా ఉండే ధన్యతలోనికి దేవుడు మనలను నడిపించును గాక. ఆమేన్. తలల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవ, మరొకసారి నీ సందాల్లోకి వస్తున్నామయ్యా. ఈ యొక్క దినాన ప్రభువా, నీ వాక్కుతో తండ్రి మాతో నాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. అవును నాయన, మా ప్రవర్తన ద్వారా అయ్యా, మా నోటి మాటల ద్వారా, మా హృదయ కాఠిన్యము ద్వారా, మాలో ఉన్నటువంటి అహంభావం ద్వారా అయ్యా, నేను అనేటువంటి చచ్చిపోలేని స్థితి ద్వారా నాయన, మాలో ఉన్నటువంటి స్వార్థము ద్వారా ప్రభువా అయ్యా, అన్య జనాంగానికి ప్రభువా, మిమ్మల్ని ఎరగని వారికి నాయన అయ్యా, మిమ్మల్ని తెలుసుకోవటానికి మేము ఎక్కడ అడ్డుగా ఉన్నామో దయతో క్షమించమని వేడుకుంటున్నాం
వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఒకానొక దినాన ప్రభువా, అయ్యా ఇదిగో ప్రభువా, మీ యొక్క తీర్పు దినాన మేము నిలవబడాల్సిన వారమయ్యా, మీ చేత కోరుకున్న వారమయ్యా, మీ చేత ఏర్పరచబడిన వారము ప్రభువా. అయ్యా మా మెడలకు తిరుగుట రాయి కట్టించుకొని లోతైన సముద్రములో ముంచివేయబడి స్థితిలోకి మేము వెళ్లకుండా ఉండటానికి మాకు సహాయం దయచేయండి ప్రభువా. దేవాది దేవుడైనటువంటి వారు నాయన, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవేస్తున్న దేవా, ఆ యొక్క సింహాసనాన్ని మీరు వదిలిపెట్టి నాయన నా కొరకు ఈ లోకంలోకి వచ్చి ప్రభువా మిమ్మల్ని మీరు ఎంతో తగ్గించుకున్న దేవా, అటువంటి తగ్గింపును మా జీవితాల్లో మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మా బిడ్డలను ఇదిగో తండ్రి, వారి ప్రవర్తనలో మార్పు కొరకు నాయన, మా బిడ్డలకు మేము కోపము రేపేవారిగా కాకుండా నాయన మీ యొక్క సహనముతో, మీ ఓర్పుతో మా బిడ్డలను ఇదిగో తండ్రి బలవంతుని చేతుల్లో బాణములలాగా నాయన తీర్చిదిద్దే ధన్యతల్లోకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నామయ్యా. ఈ అంత్య దినాలలో ప్రభువా నీ నా అనే భేదము లేకుండా నాయన మీరు ఏర్పరచుకున్న జనాంగము ప్రభువా, మీరు కోరుకున్న పరిశుద్ధులందరూ ప్రభువా ఏక మనసుతో, ఏక ఆత్మతో నశించిపోయే ఆత్మలను గురి కలిగి ప్రభువా అయ్యా సహోదరులు ఐక్యత కలిగి ఉండుట అది రమ్యము మనోహరం అనే విధముగా ప్రభువా అయ్యా ఈ అంత్య దినాలలో తండ్రి ప్రతి ఒక్కరము నాయన అయ్యా ఇదిగో తండ్రి క్రీస్తు ప్రేమతో బలపరచబడి అనేక ఆత్మలను నాయన మీ వైపు నడిపించే ధన్యతలోకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నామయ్యా. ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరి జీవితాలలో తండ్రి వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చండి. వ్యాధుల్లో ఉన్న వారిని మీరు ముట్టమని వేడుకుంటున్నామయ్యా. కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి జయము లేని వారి జీవితంలో ప్రభా జయమిచ్చే దేవా, ప్రతి విషయంలోనూ మీ జయమును దయచేసి మీరు ఉన్నవాడను అనువాడునని వారి జీవితాలలో రుజువుపరుచుకొనమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవుని పనికి అడ్డుగా ఉండకండి, సువార్త సేవన చేసేవారిని ప్రోత్సహించండి. మరి అనేక మంది మీ యొక్క పరిచర్యలో మేము పాలిభాగస్థులం అవ్వాలని, మీ విరాళాలు పంపించాలని అనేక మంది అడుగుతున్నారు, అనేక మంది సహాయం చేస్తున్నారండి. మీ అందరికీ కూడా మీ చేతి పనులన్నింటినీ ఆశీర్వదించి దేవుడు దీవించి మీకు నూరంతుల ప్రతిఫలాన్ని దయచేయాలని మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దివ్యవాణి కదా, సినిమా అమ్మాయి కదా, ఈమెకి ఏమిటిలే అని మీరందరూ అపోహలో ఉండొచ్చు. నిజమేనండి, దివ్యవాణి అంటే ఒక మంచి ఆర్టిస్ట్గా పేరు మాత్రమే తెచ్చుకోగలిగాను, కానీ అంతకన్నా ఇంకేమి సాధించలేకపోయానండి. నాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఈ యొక్క సువార్త సేవలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం నా ధన్యతగా మరి భావించి ఈ భారభరితమైనటువంటి పరిచర్యను ఆరంభించా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడండి, ఆరంభించడానికి సహాయం చేసిన దేవుడు అంతము వరకు కొనసాగించేవాడు. మరి ఆ దేవాది దేవుడే విశ్వాసంగా వెళ్తున్నటువంటి ఈ పరిచర్యలో మీరు పారిభాగస్తులు అవ్వాలంటే మీరు సంప్రదించవలసినటువంటి మా ఫోన్ నెంబర్స్ 098849804222, 0967607771. ఇతర అవసరతల కొరకు మీరు సంప్రదించవలసినటువంటి మా ఫోన్ నంబర్ 09100017424. ఈ పరిచర్య కొరకు మరి తప్పకుండా దేవుని ప్రేరణను బట్టి మరి ఇందులో మీరు పాలిభాగస్తులు కావాలని క్రీస్తు ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరలా మీ మధ్యకు రావాలని ఆశపడుతున్నటువంటి దేవుని దీనదాసురాలు మీ దివ్యవాణి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. దివ్య వెలుగు టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలకు మరియు ఇతర వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08428233555 మరియు 08282888877. ఫర్ కాంటాక్ట్ 08428233555 and 08428238877. దివ్య వెలుగు ఫౌండేషన్ అకౌంట్ నంబర్, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 9160200128966619. IFSC code UTIB 0001504.